మరో 4 రోజుల్లో 2026 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. అయితే 2025 సీజన్ లో ఆర్సీబీ కప్పు గెలిచినప్పటికీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై అనేక రోజుల వివాదం కొనసాగగా ఈ సీజన్ లో మ్యాచ్లు నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. చివరికి ప్రభుత్వం దిగివచ్చి చిన్నస్వామి స్టేడియంలోనే ఆర్సీబీ మ్యాచ్లు నిర్వహిస్తామని ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జూన్ 4న బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఊహించని రీతిలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. చిన్నస్వామి స్టేడియంలోని ఒక స్టాండులో 11 సీట్లను శాశ్వతంగా రిజర్వ్ చేసి వాటిని ఎవరికీ విక్రయించకుండా ఎప్పుడు ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. తద్వారా ఆ 11 మంది అభిమానులు ప్రతి మ్యాచ్లోనూ భౌతికంగా కాకపోయినా ఆ సీట్లలో ఉండి జట్టును ప్రోత్సహిస్తూనే ఉంటారని ఆర్సీబీ భావిస్తుంది. ఈ నివాళిలో భాగంగా స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద మరణించిన వారి పేర్లతో కూడిన ఒక స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్ లో భాగంగా 28వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీ తలపడనున్న వేళ ఈ స్మారక ఫలకాన్ని ఆవిష్కరించి 1 నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. కేవలం ఐపీఎల్ మ్యాచ్లే కాకుండా చిన్నస్వామి స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్లను ఈ 11 సీట్లు ఖాళీగానే ఉంటాయని అధికారికులు స్పష్టం చేశారు. గెలుపు ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చి తిరిగి రాని లోకాలకి వెళ్లిన ఈ అభిమానులు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారని చిన్నస్వామి స్టేడియం నిర్వాహకులు పేర్కొన్నారు.